హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకైతే కనుక ప్రతి నెల 1500 రూపాయలు అయితే జమ చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఆ పథకానికి సంబంధించి మీకు ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది, ఎవరెవరు అర్హులు అవుతారు, సో ఎవరెవరికి డబ్బులు జమ చేస్తారు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో మహిళల బ్యాంక్ ఖాతాలకి ప్రతి నెల 1500 రూపాయల చొప్పున అయితే జమ చేస్తున్నారనమాట. అందులో భాగంగానే మనకు 12 నెలలకు కలుపుకొని మొత్తంగా మహిళలకు 18,000 రూపాయలు అనేది అయితే జమ చేస్తున్నారు. సో ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళల కోసం అయితే ఒక సరికొత్త పథకాన్ని అయితే కనుక ప్రారంభించడం జరుగుతోంది. సో అక్క చెల్లమ్మల బ్యాంక్ ఖాతాలకి ప్రతి నెల 1500 రూపాయల చొప్పున అయితే జమ చేస్తున్నారు. సో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే కనుక ఈ యొక్క డబ్బులు అయితే జమ అయితే చేస్తున్నారు. సో ఏపీలో మనకు కొత్తగా ఈ పథకాన్ని అయితే కనుక ప్రారంభించబోతున్నారు. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే గనక 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాల్లోకి ఈ యొక్క 1500 రూపాయలు ప్రతి నెల జమ చేస్తామనేది చెప్పడం జరిగింది. మరి ఈ పథకానికి సంబంధించి మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎవరెవరు అర్హులు అవుతారనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అన్ని కేటగిరీలకు సంబంధించిన మహిళలకైతే కనుక ఈ యొక్క 1500 రూపాయల చొప్పున అయితే కనుక జమ చేయడం జరుగుతుంది. సో అన్ని వర్గాల మహిళలు అయితే కనుక ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక రెండో చూసుకున్నట్లయితే మీ వయసు అనేది ఖచ్చితంగా 18 ఏళ్ళు అనేది అయితే కనుక నిండి ఉండాలన్నమాట. సో గృహిణీలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేసే అవకాశం అయితే ఉంది. అంటే మనకు 18 ఏళ్ళు నిండినప్పటికీ కొంతమంది స్టూడెంట్స్ అయితే ఉంటారు, మరికొందరు జాబ్ చేస్తూ ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకి ఈ పథకం అనేది అయితే కనుక వర్తింప చేయకపోవచ్చు అనమాట. ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు 18 ఏళ్ళు స్టార్టింగ్ ఏజ్ చెప్పారు, మళ్ళీ ఎండింగ్ ఎంత, మ్యాక్సిమం ఎంత ఏజ్ అని చెప్పి అడుగుతున్నారు కదా చాలామంది. సో మ్యాక్సిమం మనకు పెడితే కనుక 49 ఇయర్స్ కానీ లేదంటే కనుక 59 ఇయర్స్ కానీ పెట్టడం జరుగుతుందన్నమాట. ఎందుకు అంటే కనుక మనకు పెన్షన్స్ చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం ఏపీలో పెన్షన్ అర్హత వయసు అనేది 60 నుంచి 50కి తగ్గింపు చేయడం జరిగిందనమాట. అది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అయితే 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. సో వీళ్ళకి వచ్చేసి మనకు 49 ఇయర్స్ వరకు అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన ఏజ్ పెట్టచ్చు. ఎందుకంటే ఆ తర్వాత పెన్షన్కి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి. సో ఆ తర్వాత ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వీళ్ళు ఎలిజిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఓసీ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 59 ఇయర్స్ వరకు పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ రకంగా రెండు రకాలుగా వయసు అర్హతలను అయితే కనుక పెట్టే అవకాశం అయితే ఉంది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మీరు ఏపీ వాసులై ఉండాలన్నమాట. సో ఖచ్చితంగా ఏపీకి సంబంధించిన వాసులై ఉండాలి. అదేవిధంగా మీకు ఏపీలో మీరు నివాసం ఉంటూ ఉండాలి. ఇక ఏపీలో మనకు సంబంధించి చూసుకున్నట్లయితే 18 ఏళ్ళు నిండిన మహిళలకైతే అర్హులైతే అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు రేషన్ కార్డు అనేది ఏపీదే అయ్యి కలిగి ఉండాలన్నమాట. సో ఏపీ రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అర్హులైతే అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. తర్వాత మీ ఆధార్ కార్డు తీసుకోవడం జరుగుతుంది అప్లై చేసుకునేటప్పుడు. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు. అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్కు సంబంధించి ప్రింట్ పేజ్ జెరాక్స్ అయితే తీసుకుంటారు. మనకు అందులో భాగంగానే మనకు ఈ యొక్క మీ బ్యాంక్ అకౌంట్కు సంబంధించి ఎన్పిసి అనేది కూడా లింక్ అయి ఉండాలన్నమాట. అంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ అనేది కూడా అయితే లింక్ అయి ఉండాలి. సో ఇవన్నీ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక వీటితో పాటు గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తము, ఈబీసీ నేస్తం పథకాలు అయితే ఉండేవన్నమాట. అవి ఏంటంటే 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకైతే కనుక వర్తింపజేసేవారు. ఇప్పుడు దాని ప్లేస్లోనే మనకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మనకు ప్రతి నెల 1500 చొప్పున 12 నెలలకు కలుపుకొని 18,000 రూపాయలు అయితే జమ చేస్తున్నారనమాట. ఏమంటే ఇక్కడ మనకు వయసు అనేది 18 నుంచి స్టార్టింగ్ అయితే పెట్టడం జరిగింది కాబట్టి సో ఈసారి మనకు ఎక్కువ మంది లబ్ధిదారులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక మనకు అప్పుడు ఏంటంటే కనుక 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే పెట్టడం జరిగింది. అంటే ఏంటంటే కనుక మనకు ఈ యొక్క ల్యాండ్ ఎక్కువ ఉన్నా సరే, గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తున్నా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరన్నా ఉన్నా, అదేవిధంగా గవర్నమెంట్ పెన్షన్స్ ఏమన్నా తీసుకుంటూ ఉన్నా, తర్వాత వచ్చేసి 4 వీలర్ ఉన్నా, తర్వాత 300 యూనిట్స్ కంటే ఎక్కువ కరెంట్ అనేది వినియోగించుకున్న వాళ్ళందరూ అయితే కనుక అనర్హులు అయితే అయ్యే వాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి మనకు ఇంకా ఏ రూల్స్ పెట్టే అవకాశం ఉందనేది అయితే కనుక ఇంకా గవర్నమెంట్ అయితే కనుక ప్రాపర్గా విధి విధానాలు అయితే కనుక విడుదలైతే చేయవలసి ఉందన్నమాట.
సో ఈ రకంగా మనకు ప్రతి నెల మహిళలకైతే కనుక 1500 రూపాయలు అయితే జమ చేస్తారు. ఇక ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఒకసారి చూసుకుంటే మనకు జూలై నెలలో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యి ఆ యొక్క లబ్ధిదారులందరినీ అయితే కనుక వెరిఫికేషన్ అయితే చేసి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది అయితే కనుక ఈ జూలైలో చేస్తారు. ఇక ఆగస్టులో ఈ పథకానికి సంబంధించి 1500 రూపాయలు అనేది ప్రతి నెల మనకు 1వ తేదీన ఆ యొక్క మహిళల బ్యాంక్ ఖాతాలకు జమ అయ్యేటట్లుగా ప్రభుత్వం అయితే కనుక విధి విధానాలు అయితే విడుదలైతే చేయబోతోంది. సో ఆ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.